ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా, అంతేనేమో అంతేనేమో అంతవరకేనేమో ఆడపిల్లనే కదా. ఇప్పుడు ఈ పాట నాకెందుకు గుర్తొచ్చిందంటే, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల జిల్లా కోడిపుంజుల తండాలో ఒక దారుణం జరిగింది. అదేంటంటే కృష్ణా జిల్లా కంకిపాడులో నరేష్ జాహ్నవి ప్రియ అనే ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత రెండో రోజు రిసెప్షన్ కోడిపుంజుల తండాలో పెట్టుకున్నారు. ఆ రిసెప్షన్ జరగడానికి ముందే ఆలస్యంగా నిద్రలేసిన వరుడు మోటార్ పని చేయట్లేదు, నీళ్లు రావట్లేదని చెప్పి మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పక్కనున్న కరెంట్ తీగ మోటార్ వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టి ఎగిరిపడ్డాడు అన్నమాట. పాపం అతను బతికించడం కోసం వాళ్ళు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కానీ అతను ప్రాణం పోయింది. విషయం ఏంటంటే, కొంతమంది అదృష్టం తగిలిద్ది అనుకుని దురదృష్టం దరిద్రంలాగా వచ్చి పట్టుకుంటుంది అన్నమాట. ఆ అమ్మాయి తండ్రి కష్టపడి వీళ్ళతో మాట్లాడి పెళ్లి సంబంధం కుదుర్చుకుని పెళ్ళికి కూడా చాలా ఖర్చు పెట్టి ఉంటాడు. తీరా కూతురు ఇంట్లోకి వెళ్ళేసరికి రెండో రోజే పసుపు కుంకాలు పోయినాయి అన్నమాట. ఆ అమ్మాయి కూడా చాలా కళ్ళకని ఉంటుంది, ఈ రోజు నుంచి నా జీవితం మారిద్దని చెప్పి ఆవిడ ఆశలు కూడా అలాగే అయిపోయాయి. దానికి తోడు ఇప్పుడు వరుడు తల్లిదండ్రులు చాలా ఆశగా కొడుకు పెళ్లి చేసుకున్నాం, రేపటి నుంచి వాడి జీవితం బాగుంటుందని చెప్పి చాలా ఆశలతో ఉన్నారు. రిసెప్షన్కి అన్నిటికీ ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. కొన్నిసార్లు ఏంటో ఈ విధి వైపరీత్యాలు అనిపిస్తూ ఉంటుంది. ఆనందంగా ఉండి అంతా బాగుండాల్సిన చోట విషాదం నెలకొంది. అతనికి పెళ్లి చేసిన రెండో రోజే అతను చనిపోవటం మూలాన మన సొసైటీ అసలు మంచిది కాదు. వాళ్ళ ఇంట్లో జరిగితేనే కష్టం అనుకుంటారు, పక్కన వాళ్ళకి జరిగితేనే అది కష్టం కాదనుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద వాళ్ళ నోరు ప్రదర్శించి అడుగుపెట్టింది, ఇలా అయిపోయాడు అని కూడా మాట్లాడగల సత్తా మన సొసైటీలో జనాలకు ఉంది. కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు జరుగుతుంటే ఏంటబ్బా ఇన్ని దారుణాలు జరిగిపోతాయి అనిపిస్తుంది. నేను ఇటీవల చూసిన దారుణాల్లో ఇదొక దారుణమైన సంఘటన అన్నమాట. ఏం చేద్దాం, అమ్మాయి ధైర్యంగా ఉండాలి.